హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే నిందితులను గుర్తించారు పోలీసులు. నిందితుల్లో ఒకరిని బీహార్ కి చెందిన మనీష్ అని చెప్తున్నారు. మనీష్ తో కలిసి మరో నిందితుడు దోపిడీలకు పాల్పడుతున్నాడు. నిందితులు అఫ్జల్గంజ్ లో కాల్పుల తర్వాత సికింద్రాబాద్ మీదుగా తిరుమలగిరికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అక్కడే బట్టల బ్యాగులు మార్చుకుని సుచిత్ర వైపు వెళ్లినట్లు నిర్ధారించారు పోలీసులు. వారం క్రితం నిందితుల దోపిడీలు మొదలయ్యాయి. ఛత్తీస్గఢ్, బీదర్ లో వరుస దోపిడీలు చేశారు నిందితులు. మనీష్ పై గతంలోనూ హత్య, దోపిడీ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. మనీష్ పై 5 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది బీహార్ సర్కార్. ఇతడి కోసం 4 రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ లో మొత్తం 40కి పైగా టీంలు గాలింపు చర్యల్లో ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, కాల్పుల నిందితులకు సంబంధించిన గాలింపు చర్యలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ మౌనిక, మనం చూస్తున్నాం గత 2 రోజులుగా ఏదైతే కాల్పులో అయితే పాల్గొన్నారో దుండగులను పట్టుకునేందుకైతే ఇటు తెలంగాణ పోలీసులతో పాటు వివిధ రాష్ట్రాల పోలీసులు కూడా ఇక్కడ జల్లడపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 2 రోజుల క్రితం ఏదైతే ఇక్కడ బీదర్ లో దొంగతనానికి పాల్పడ్డటువంటి 2 దుండగులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉదయం అక్కడ దొంగతనం చేసే క్రమంలో ఇద్దరు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ పై కూడా గన్లతో కాల్పులు జరపడంతో ఒకరు అక్కడే ప్రమాద స్థలంలో చనిపోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ క్రమంలో ఇటు కర్ణాటక పోలీసులు కూడా వారిని వెతుకుతున్న క్రమంలో ఇటు హైదరాబాద్ కు చెందినటువంటి అఫ్జల్గంజ్ లో ఏదైతే బస్సు ప్రయాణం చేసే క్రమంలో అక్కడ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ఒక మేనేజర్ పై కూడా దాడి చేయడం జరిగింది గన్తో. ఈ క్రమంలోనే ఇక్కడ హైదరాబాద్ పోలీసులతో పాటు ముఖ్యంగా ఎవరైతే నిందితులు ఇద్దరు ఉన్నారో ఇటు బీహార్ కు చెందినటువంటి నిందితులతో పాటు బీహార్ లో చెందినటువంటి మనీష్ తో పాటు అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి ఇప్పటికే మనం చూస్తున్నాం మరొక నిందితులు కూడా ఉండడంతో వాళ్ళిద్దరిని కూడా పట్టుకునే పనిలో అయితే ఇటు 4 రాష్ట్రాల పోలీసులు తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా ఇటు బీదర్ తో పాటు ఇటు బీహార్ కు సంబంధించినటువంటి పోలీసులు కూడా వెతుకుతా ఉన్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ కు సంబంధించి అయితే ఇప్పటికే 10 బృందాలు కూడా వీళ్ళ కోసం వెతుకులాట చేస్తున్నట్లయితే ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆ రోజు రాత్రి ఏదైతే అఫ్జల్గంజ్ లో అదేదైతే రోషన్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ఒక మేనేజర్ పై దాడి చేసి గన్నుతో 2 బుల్లెట్లు కాల్చిన అనంతరం అయితే వారు అక్కడ స్థానికంగా ఒక ఆటో తీసుకొని ఆటోలో అయితే ఇక్కడికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లయితే కొంత పోలీసుల నుంచి సమాచారం అయితే ఉంది. కానీ ఈ కేసుకు సంబంధించి వాళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరొక ప్రాంతానికి ఏదైనా వెళ్ళి ఉంటారనే కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే క్షుణ్ణంగా గాలింపులు కొనసాగిస్తా ఉన్నారు. మనం చూస్తున్నాం 2 రోజులుగా అయితే వాళ్ళు హైదరాబాద్ లోనే ఉన్నారని చెప్పేసి చాలా ప్రాంతాలలో కూడా ఇప్పటికే తనిఖీలు జరుగుతా ఉన్నాయి. ఇదే క్రమంలో ఇటు 3 కమిషనరేట్ల పరిధి సైబరాబాద్ గానీ అదేవిధంగా హైదరాబాద్ తో పాటు రాచకొండ కమిషనరేట్ పోలీసులు కూడా క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగిస్తున్నప్పుడు కూడా 2 నిందితులు అయితే ఇప్పటివరకు కూడా పట్టుబడలేదు. వీళ్ళు అయితే గతంలో కూడా అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు సంబంధించి ఎందుకంటే ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు అటు బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 వ్యక్తులు కలిసి అయితే కర్ణాటక రాష్ట్రంలో చోరీ చేసిన అనంతరం హైదరాబాద్ లో ఇక్కడ కాల్పులకు ఓడిగట్టిన క్రమంలో అయితే 4 రాష్ట్రాల పోలీసులు కూడా 40కి పైగా బృందాలు వీళ్ళ కోసం అయితే 2 నిందితుల కోసం అయితే వెతుకుతా ఉన్నారు. ముఖ్యంగా మనం గమనిస్తే వీళ్ళ పైన ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇటు బీహార్ కు చెందినటువంటి మనీష్ ఎవరైతే ఉన్నారో అతనిపై అయితే గతంలోనే బీహార్ సర్కార్ 5 లక్షల రివార్డును కూడా ఉంచడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ కాల్పుల ఘటన కనబడితే ఇప్పటికే 2ని చంపేసినటువంటి వీరు మరొకరిపై కూడా ఇటు గన్తో దాడి చేసిన క్రమంలో అయితే వాళ్ళని ఎట్టకేలకు వదిలిపెట్టే లేకుండా ఇటు 4 రాష్ట్రాల పోలీసులు కూడా వాళ్ళ కోసం గాలింపులు అయితే కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా కూడా హైదరాబాద్ ఉన్నారా లేదంటే హైదరాబాద్ దాటి వెళ్ళారనేటువంటి అన్ని విషయాలను కూడా ఇప్పుడు ఏదైతే ఆటో డ్రైవర్ ఉన్నారో అఫ్జల్గంజ్ నుంచి ఆ రోజు రాత్రి వేళ కావడంతో అయితే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆటోను కనుగొనేందుకు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తా ఉంది. ఆటో డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారం అనంతరం అయితే మరింత కేసును ముందుకు తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఏదైతే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఘటన జరిగినట్టు సందర్భంలో ఉన్నటువంటి దుస్తులను కానీ బ్యాగులను కూడా మార్చుకున్నట్లయితే ఆటో డ్రైవర్ ద్వారా కొంత సమాచారం అందినట్లయితే పోలీసులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో రైల్వే స్టేషన్ ద్వారా ఏదైనా ట్రైన్ ఎక్కి వెళ్లి ఉండొచ్చు అనేటువంటి కోణంలో కూడా సంబంధించినటువంటి సీసీ కెమెరాలను కూడా ఇటు అధికారులు పర్యవేక్షిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు నిందితులు అయితే సికింద్రాబాద్ మీదుగా అయితే మొదలుగా తిరుమలగిరి వెళ్లి తిరుమలగిరి నుంచి సికింద్రాబాద్ కు వచ్చారా లేదంటే సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి ప్రాంతం వైపు వెళ్లారనేటువంటి ఒక అంశం పైన అయితే పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఆటో డ్రైవర్ ను విచారణ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి 2 నిందితులను కూడా తొందరలోనే పట్టుకునేందుకైతే ఇటు 4 రాష్ట్రాల పోలీసులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు మౌనిక.